హలో అందరికీ. ఈరోజు మన వీడియో అయితే థంబ్‌నెయిల్‌లో పెట్టినట్టుగానే స్కాట్లాండ్‌లో అఫోర్డబుల్ యూనివర్సిటీస్‌ని ఈరోజు చెప్పబోతున్నాననమాట. అంటే చాలామంది మెసేజ్ చేస్తున్నారు స్కాట్లాండ్‌లో యూనివర్సిటీలు ఉంటే చెప్పు అని జనరల్‌గా. సో ఇప్పుడు నేను జనరల్‌గా యూనివర్సిటీ నేమ్స్‌ని నేను ఇవన్నీ కవర్ చేస్తాను. ఆ తర్వాత పర్టిక్యులర్ కోర్స్ అడిగిన వాటివి కూడా గుర్తున్నాయన్నమాట ఎక్కువ అడిగాయి. సో అవి నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇంకా స్టార్ట్ చేద్దాం. అంటే స్కాట్లాండ్ అయితే చాలా బ్యూటిఫుల్‌గా ఉంటది. స్కాట్లాండ్‌లో ఉండే ఎవరిని అడిగినా చెప్తారనమాట. అండ్ ఇప్పుడు నేను ఉండే ఒక ఎడిన్బరా అనే సిటీ మాత్రమే కాదు, స్కాట్లాండ్ లో ఉండే ప్రతి సిటీ కూడా చాలా బాగుంటాయి అనమాట. విలేజ్ నుంచి ఏ సిటీ అయినా సరే. ఇంకా స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే యూనివర్సిటీ ఎక్కడుంది, అలాగే ఆ సిటీ ఎలా ఉంటది, అంటే సిటీ ఎందుకు ఫేమస్, అండ్ అకామిడేషన్ ఆప్షన్స్ ఎలా ఉంటాయని చెప్పబోతున్నా. సో వీడియో అయితే మాత్రం తప్పకుండా లాస్ట్ వరకు చూడండి, ఎందుకంటే నేను ఆల్రెడీ లింకులు అనేవి డిస్క్రిప్షన్ లో పెడతాను యూనివర్సిటీస్, బట్ లైన్ గా పెడతాను ఇప్పుడు నేను చెప్పే విధంగా. సో వీటిని చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది అనమాట. ఇంకా స్టార్ట్ చేస్తే ఫస్ట్ యూనివర్సిటీ అయితే యూనివర్సిటీ ఆఫ్ ద వెస్ట్ ఆఫ్ స్కాట్లాండ్. సో ఇదైతే మాత్రం పేస్లే అనే సిటీలో ఉంది. సో అది స్కాట్లాండ్లో ఒక సిటీ అనమాట. ఇంకా చూసినట్టయితే ఇది ఒక హిస్టారిక్ టౌన్. మనకు ఆల్రెడీ తెలుసు యూకేలో అన్ని హిస్టారిక్గా ఉంటాయి. కాకుంటే ఇక్కడ పేస్లే అబ్బే అనే ఒక చర్చ్ అనేది ఫేమస్ అనమాట. అది 12th సెంచరీలో కట్టింది. ఇంకా అకామిడేషన్ అయితే మాత్రం అఫోర్డబుల్గా ఉంటుంది. ఇక్కడైతే మాత్రం దొరికే ఆప్షన్స్ ఉంటాయి అనమాట. ఇంకా చూస్తే నెక్స్ట్ది రాబర్ట్ గార్డెన్ యూనివర్సిటీ. సో ఇది అబెర్డీన్లో ఉంది. అబెర్డీన్ అంటే చాలా ఫేమస్ సిటీ. దీన్ని అయితే గ్రానైట్ సిటీ అని కూడా పిలుస్తారు అనమాట. ఇంకా చూస్తే మాత్రం ఇక్కడ అబెర్డీన్ బీచ్ ఉంటుంది. సో బీచెస్ అయితే చాలా బాగుంటాయి ఇక్కడ ఉండేవి. అండ్ అకామిడేషన్ గురించి చూస్తే మాత్రం మోడరేట్లీ అఫోర్డబుల్. సో ఓకేనే అనమాట, దొరుకుతాయి ఎడిన్బరాతో కంపేర్ చేస్తే. ఇంకా నెక్స్ట్ యూనివర్సిటీకి వెళ్ళిపోతే మాత్రం అదే అబర్టే యూనివర్సిటీ అనమాట. సో ఇదైతే మాత్రం డండీ అనే సిటీలో ఉంది. సో ఇది కూడా ఫేమస్. ఇక్కడ V&A అనే మ్యూజియం ఉంటది. ఇంకా అకామిడేషన్ అయితే మాత్రం అఫోర్డబుల్ గా ఉంటది. అండ్ యూనివర్సిటీ దగ్గరలో కూడా ఉంటాయి అనమాట. నెక్స్ట్ దానికి వెళ్ళిపోతే మాత్రం యూనివర్సిటీ ఆఫ్ స్ట్రాత్క్లైడ్ అనమాట. సో ఇదైతే గ్లాస్గో అనే సిటీలో ఉంది. గ్లాస్గో గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఎడిన్బరా తర్వాత గ్లాస్గోనే అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే గ్లాస్గో వన్ ఆఫ్ ద మోస్ట్ పాపులేటెడ్ సిటీస్ అనమాట. ఇంకా చెప్పాలంటే ఆర్కిటెక్చర్, అలాగే ఇక్కడ ఉండే కల్చర్, నైట్ లైఫ్ కి, మ్యూజియంస్ కి అండ్ షాపింగ్ కి చాలా బాగుంటది అనమాట. ఇంకా అకామిడేషన్ కి వస్తే మాత్రం రిలేటివ్లీ అఫోర్డబుల్. అంటే ఎడిన్బరాతో కంపేర్ చేస్తే మాత్రం తక్కువే అని చెప్పొచ్చు. ఇంకా నెక్స్ట్ అయితే మాత్రం ఎడిన్బరా నేపి యూనివర్సిటీ వీడియోలలో పెడుతూనే ఉంటా, ఎందుకంటే అది నేను చదివే యూనివర్సిటీ కాబట్టి. అంటే యూనివర్సిటీలో అయితే 3 క్యాంపసెస్ ఉంటాయి. కోర్సెస్ అయితే చాలా ఉంటాయి, మీరు సెర్చ్ చేసుకొని చూసుకోవచ్చు అఫీషియల్ వెబ్సైట్స్ లో. అలాగే సిటీ అయితే మాత్రం చాలా బాగుంటది. ఇంకా స్కాట్లాండ్ లోనే ఫేమస్ క్యాపిటల్ సిటీ. కానీ అకామిడేషన్ విషయానికి వస్తే మాత్రం అంత ఈజీ అయితే అస్సలు కాదు. అండ్ ఇంకొకటి ఏంటంటే చెప్పే వాటన్నిటిలో కూడా స్కాట్లాండ్ లో ఎక్స్పెన్సివ్ ఎడిన్బరాలోనే అనమాట. అంత ఈజీ అయితే కాదనమాట. ఇక్కడ మీకు అర్థమయ్యే ఉంటది. ఇంకా నెక్స్ట్ యూనివర్సిటీకి అయితే వెళ్దాం. గ్లాస్గో కెలడోనియన్ యూనివర్సిటీ అనమాట. సో ఇదైతే గ్లాస్గోలో ఉందన్నమాట. గ్లాస్గో గురించి అయితే ఇంతకు ముందు ఒక యూనివర్సిటీ వస్తే దాంట్లో చెప్పేశాను. ఇంకా నెక్స్ట్ యూనివర్సిటీకి అయితే వెళ్ళిపోదాం. అదే యూనివర్సిటీ ఆఫ్ స్టిర్లింగ్. ఇంకా స్టిర్లింగ్ సిటీ గురించి చెప్పాలంటే మాత్రం ఇక్కడైతే స్టిర్లింగ్ క్యాజిల్, అలాగే వ్యాలస్ మాన్యుమెంట్, అండ్ ఇంకా చెప్పాలంటే నేను ఒక దగ్గర చదివాను గేమ్ ఆఫ్ థ్రాన్స్ షూట్ చేసిన లొకేషన్ అయితే ఉందంట. ఇంకా అకామిడేషన్ గురించి చెప్పాలంటే మాత్రం అఫోర్డబుల్ అనమాట స్టిర్లింగ్ లో అయితే. ఇంకా నెక్స్ట్ యూనివర్సిటీ అయితే మాత్రం హెరియట్ వాట్. సో ఇదైతే మాత్రం ఎడిన్బరాలోనే ఉందన్నమాట. సో మీకు ఎడిన్బరా గురించి ఆల్రెడీ తెలుసు, చాలా బ్యూటిఫుల్ సిటీ, అలాగే క్యాపిటల్ సిటీ ఆఫ్ స్కాట్లాండ్ అని. ఇంకా నెక్స్ట్ యూనివర్సిటీ అయితే అది కూడా ఎడిన్బరాలో అయితే మాత్రం వరల్డ్ లోనే టాప్ యూనివర్సిటీ అనమాట. అదే యూనివర్సిటీ ఆఫ్ ఎడిన్బరా. చాలా బాగుంటది యూనివర్సిటీ అయితే. ఇది ఓల్డ్ టౌన్ లో ఉంటది. అంటే ఎడిన్బరాలో అయితే ఓల్డ్ టౌన్ అలాగే న్యూ టౌన్ అని ఉంటది. సో ఓల్డ్ టౌన్ లో యూనివర్సిటీ ఆఫ్ ఎడిన్బరా ఉంటది, న్యూ టౌన్ లో హెరియట్ వాట్ అలాగే ఎడిన్బరా నేపి యూనివర్సిటీస్ ఉంటాయి అనమాట. ఇంకా నెక్స్ట్ యూనివర్సిటీ అయితే వన్ ఆఫ్ ద మోస్ట్ ఏన్షియంట్ అండ్ ప్రెస్టీజియస్ యూనివర్సిటీస్ అనమాట. అదే యూనివర్సిటీ ఆఫ్ గ్లాస్గో. సో గ్లాస్గో సిటీ గురించి చెప్పాను. యూనివర్సిటీ అయితే చాలా బాగుంటది. ఇంకా మీకు ఒకటి చెప్పాలి, ఇప్పుడు నేను యూనివర్సిటీస్ గురించి చెప్తున్నా కదా, లాస్ట్ లో మీకు ఒకటి చెప్తాను, దానికోసం వెయిట్ చేయండి. అసలు ఏంటి, ఎందుకు నేను ఇలా పెట్టా, లైన్ లో ఎందుకున్నా ఏంటి అనేది మొత్తం కూడా. ఇంకా నెక్స్ట్ యూనివర్సిటీ అయితే మాత్రం యూనివర్సిటీ ఆఫ్ డండీ అనమాట. సో ఇదైతే రీసెర్చ్ కి ఫేమస్, హెల్త్ కేర్ లో అలాగే లైఫ్ సైన్సెస్ లో చాలా బాగుంటది. ఇంకా మన లిస్ట్ లో లాస్ట్ యూనివర్సిటీ అయితే మాత్రం యూనివర్సిటీ ఆఫ్ సెయింట్ ఆండ్రూస్. సో ఇదైతే మాత్రం సెయింట్ ఆండ్రూస్ అనే ఒక సిటీలో ఉందన్నమాట.
అనమాట స్కాట్లాండ్ లో. సో చాలా బాగుంటది, ఒక చిన్న సిటీ, తక్కువ పాపులేషన్ తో. అలాగే యూనివర్సిటీ గురించి చెప్పాలంటే రీసెర్చ్ లో, ఫిలాసఫీలో, అలాగే లైఫ్ సైన్సెస్ అండ్ మెడిసిన్ లో అనమాట చాలా బాగుంటాయి. అన్ని కోర్సెస్ కూడా బాగుంటాయి అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది కూడా వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రెస్టీజియస్ అండ్ ఏన్షియంట్ యూనివర్సిటీస్ అనమాట. ఈ సిటీ అయితే చిన్నదే, దానికి అకామిడేషన్ కూడా ఎక్స్పెన్సివ్ అనమాట. అండ్ ఇంకొకటి చెప్పాలంటే మాత్రం చాలా ఇంపార్టెంట్ అయింది, అందరు తెలుసుకోవాల్సింది ఇదైతే మాత్రం. అదేంటంటే ఇప్పుడు మనం చూస్తున్నాం కదా ఒక స్పోర్ట్, గోల్ఫ్ అనమాట. సో ఆ గోల్ఫ్ అయితే ఫస్ట్ పుట్టింది ఈ సిటీలోనే అనమాట. సో తెలియని వాళ్ళైతే తెలుసుకోండి. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు నేను పెట్టిన లిస్ట్ బడ్జెట్ ప్రకారం పెట్టిన అనమాట. లో బడ్జెట్ యూనివర్సిటీస్, మిడ్ రేంజ్ బడ్జెట్ యూనివర్సిటీస్, అలాగే హై బడ్జెట్ యూనివర్సిటీస్. సో వాటి ర్యాంకింగ్ కూడా హై బడ్జెట్ యూనివర్సిటీస్ అయితే టాప్ ర్యాంకింగ్స్ అనమాట. సో అలా ఇంకా నాకు తెలిసి మీరు ఇక్కడ వరకు వీడియో చూసారంటే ఖచ్చితంగా మీకు నచ్చే ఉంటుంది, అలాగే యూజ్ అయింది అని అనుకుంటున్నా. అండ్ ఇంకొకటి మీకు కొత్త ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నారనుకుంటున్నా. సో తప్పకుండా లైక్ చేయండి, ఇంకా బాగా నచ్చితే మాత్రం కామెంట్ చేయండి. అండ్ ఇంకా మరిన్ని వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతే మరి, ఉంటాను. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.